మా ప్రాణానికి ప్రాణం, వేదభారతికి ప్రాణం, ప్రాణదాత వేదభారతికి మొట్టమొదట్లో ఆలోచన నాలోనే ఉండగా, ఆలోచన నాలోనే ఉండి దానికి రూపకల్పన చేసినటువంటి ఒక మహాస్రష్ట ఆయన. సామాన్యంగా ఆయన ఉపన్యాసం ప్రారంభిస్తే 1,00,000 మంది ఆడియన్స్ ఉంటే అప్పటికి ఆయన స్థాయి అందుకుంటుందండి. అది ఆయన ఉపన్యాస స్థాయి. సామాన్య వక్త కాదు, ప్రవక్తలుగా ప్రవక్త ఆయన. అదృష్టం ఏంటంటే వారి ఉపన్యాసాన్ని నేను 1969 ఈ పక్క హాల్లోనే వినడం జరిగింది. మొట్టమొదటిసారి వారు దర్శించడం. వారు 1969 అంటే ఇప్పుడు మీరు సుమారు 47 సంవత్సరాల క్రితం వారి ఉపన్యాసాన్ని విన్నాను. అది అసలు వేదభారతి మొట్టమొదటి స్ఫూర్తి కిరణం అది. నేను నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని అప్పటికి 5-6 సంవత్సరాలు అయింది చూసి. వేదభారతి ఆలోచన అయితే మనసులో ఉంది, ఏదో చేద్దామని. ఇంకా ఏం చేద్దాం, రూపకల్పన స్పష్టత రాలేదు. ఆ సమయంలో వీరు రోజుని వరండాలో కనిపించారు నిమ్స్ హాస్పిటల్లో. ఇదే స్వామి గారు ఇలా వచ్చారు. ఏం అవసరం ఇక్కడ ఉన్నావేటి అన్నారు. అంటే ఈ ఉద్యోగం చేస్తుంది, నిమ్స్లో ఉద్యోగం చేస్తున్నానండి అన్నాను. మా చెల్లెడి శారదకు ఒంటో బాగాలేదయ్యా. శారదే కదా, శారదకు ఒంటో బాగాలేదయ్యా, ఇక్కడ కార్డియాలజిస్ట్ చూపించాలి, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కనిపించట్లేదు, ఆ బాధ్యత మాకు వదిలేసేయండి అన్నాను. ఆ క్షణంలో వారిని మా రూమ్లో వారిని కూర్చోబెట్టి వారి సిస్టర్ ట్రీట్మెంట్ అంతా కూడా స్టార్ట్ అయింది. అలాగే 5-6 రోజులు అక్కడ కంటిన్యూస్గా మేము ఇద్దరం డిస్కస్ చేస్తుండగా నాకు అప్పటికే తిరుపతిలో జరిగినటువంటి 1992 జనవరి 29 జరిగినటువంటి సభా సన్నివేశాలు, తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఒక రూపకల్పన, మనస్సులో మెదులుతున్నటువంటి ఆలోచనలన్నీ కూడా వారు ఎదుర్కొన్నా. అంటే అన్నారు, ఒకటే మాట అన్నారు, మనం అల్లరి చేద్దామయ్యా. ఇది ఆయన అన్నమాట, అల్లరి చేద్దాం. ఆ అల్లరి చేయడం అంటే ఏమిటో ఇప్పటికి నాకు అర్థమైంది. 25 ఏళ్ళ వేదభారత రూపకల్పన తీసుకుంది. వారికి ఏమి ఇచ్చినా తక్కువే. పాపం ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఒక కాలు పాపం దెబ్బతింది, ఆపరేషన్ అయింది, ఆంపిటేషన్ అయింది. వాళ్ళు వచ్చే పరిస్థితి కాదు, ఎక్కడ ఉండి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నారు. కానీ నా బలవంతం మీద ఇచ్చేదండి వేదభారతి స్రష్ట అయినటువంటి ఆయన లేకుండా వేదభారతి రజతోత్సవాలు ఏమిటి అసలు ఉండగా అని చెప్పి బలవంతం పెట్టి వారు తీసుకొచ్చాను. వారు ఏ మాట మాట్లాడినా అది మాకు ఆశీస్సులే. అంచేది వారిని ఇక్కడ మనందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, ముందు వారిని సన్మానించవలసిందిగా, పూలమాలతో సన్మానించవలసిందిగా శ్రీ వాసుదేవరావు గారు కోరుతున్నాను. సోమయాజులు గారి తండ్రి గారు సుబ్రహ్మణ్య దీక్షిత్ గారు. కంచి పరమాచార్య సుబ్రహ్మణ్య అని పిలిచేవారు అంతే. శ్రీవారు అంటాం తప్ప పేరు పెట్టి ఎప్పుడు వారు పిలిచి ఉండరట. అటువంటి మహానుభావులను దర్శనం చేసుకున్నాం. వారి సాన్నిధ్యంలో వేదభారతి రూపుతో కొంత రికార్డింగ్ అవుతుండే నేను చూసే దగ్గర ఉన్నాం. వారిని 2 మాటలు మాట్లాడి మనందరం ఆశీర్వదించ కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నలువకు 4 నల్కలు అటనతన వాడెడు నీ తను ప్రభల్ తలకొక దారి వింతగతులన్నరయించిన మోసపోయి వాదుల్గొని మత్సరింతురు బుధులు తదు దగ్గర రుషాతమముపై వెలువడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భరతీ. వేదమూర్తులందరి యొక్క దివ్య చరణాల విందాలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ యావత్తు వాతావరణాన్ని కూడా వేద స్వస్తితో పవిత్రం చేసిన మహానుభావులు వాళ్ళందరూను. ఇక రెండోది వేదభారతి. ఎందుకు ఈ వేదభారతి వచ్చింది అన్నప్పుడు, వేదం అంటే జ్ఞానం. ఒక్క జ్ఞానమే సరిపోదు. ఆ
ఆ జ్ఞానాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ప్రక్రియలు కూడా తెలియాలి. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. ఆ కర్మల్ని అనుష్ఠానం చేయడానికి కావలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనేది ఓ పెద్ద విషయం. అదిగో ఆ రెండిటిని, వేదం అనాది శాశ్వతము అయిన జ్ఞానం, ఆ జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోగలిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రధానం. అందుకని వేదభారతి అసలు పుట్టింది ఎందుకయ్యా అంటే, మా అవధానులు గారు లాంటి మహానుభావుల్ని ఆ వేదం అనాది శాశ్వతమును, అయితే దాన్ని ఆచరించేటువంటి ప్రక్రియకి కావలసినటువంటి రకరకాల టెక్నాలజీని దానికి అందించడం కోసమని వేదభారతి పుట్టింది. ఆ రెండు ప్రక్రియలలోనూ చాలా కృషి చేసినటువంటి మా అవధానులు గారు, రేవిళ్ళ వంశంలో పుట్టిన మహానుభావుడు మన అందరికీ ఆదర్శం కావాలి అని నేను భావిస్తున్నాను. ఒట్టి జ్ఞానం సరిపోదు, ఆ జ్ఞానాన్ని ఆచరించి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి టెక్నాలజీ అంతా కావాలి. అవి అందించిన మహానుభావుడు మా రేమిళ్ళ అవధాని గారు. ఆయన వేదంలో ఏదో వేదం అంటే సరిపోదని ఆ వేదంలో ఉన్న గణితాన్ని బయటికి లాగాడు ఆయన. ఆ వేదంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకోటి అన్నీ కూడా వేదంలో నిండి ఉన్నటువంటివన్నీ కూడా బయటికి తీసి, అది అనాది కావచ్చు, దాన్ని ఈనాటి పద్ధతిలో కూడా మన అందరికీ అర్థమయ్యే పద్ధతిలో అందించడం కోసమే వేదభారతి పుట్టింది. ఆ వేదభారతి ద్వారా మా అవధానులు గారు మహత్తరమైన కృషి చేస్తున్నారు. ఆయన కృషికి మనం అందరం కూడా మరి అభినందించడమే సరిపోదు, ఆయన చేసినటువంటి ఆ కృషిని ఆచరణ రూపంలో పెట్టడానికి మనం అంతా ప్రయత్నం చేద్దాము అని మనవి చేస్తూ, ఆ ప్రయత్నం చేసిన వాళ్లలో నేను కూడా ఒకణ్ణి అని కూడా మీ అందరికీ మరి తెలియపరుచుకుంటూ, నాకు ఈ మహత్తర సమయంలో ఇది జ్ఞానం అనాది శాశ్వతమే, అది నిత్య నూతనం కూడాను. ఆ నిత్య నూతనత్వాన్ని అందించినటువంటి మహానుభావులు మా అవధాని గారు. ఆయన ద్వారా ఈ నిత్య నూతనమైన జ్ఞానాన్ని మనం అందరం పొంది ఈ యావత్తు విశ్వాన్ని మరి సుఖమయం చేసి వేదమయం చేసి మనం అందరం కృతార్థులం కావాలి అని కోరుకుందాం. దానికి కావలసిన కృషి మనం చేద్దాం అని మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తూ, మరి మాట్లాడటానికి నేనేమో ఇప్పుడు ద్విదండినయ్యాను. ఆ ద్విదండిని కనుక ఏం మాట్లాడగలుగుతాను? ఈ రెండు మాటలతోనూ కూడా మీ అందరికీ నా వినయపూర్వకమైన అభివాదాలు మనవి చేసుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ వేదభారతి సంస్థాపకులైన ఆ అవధాని గారిని, అసలు ఆ రేమిళ్ళ వంశాన్ని నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ
మరి తద్వారా నేను కూడా కృతార్థతని పొందరాలి అని చెప్పి మరి భావిస్తూ మీరందరూ తథాస్తు తథాస్తు అని అనండి అని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. కానీ ఇది ముగింపు కాదండి, ఆరంభమే. ఎంచేదంటే ఇప్పుడు ఈ సమయంలో వారి శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు. వారిని ఒక్కసారి ముందరకు తీరమ్మని చెప్తూ మా వదిన గారిని మా అన్నయ్య గారిని వారి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రండమ్మా.